నీ అహంకారం, నీకున్న గర్వం. మంచి పాట పాడుతున్నావు, చక్కని స్వరం దేవుడిచ్చినాడు. పాట పాడి దిగ్గానే ఇల్లు బా ఏం పాడినామ్మా ఈ రోజు అబ్బా అని అంటారు. అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఇదంతా దేవుని కృప. దీనికి మినాహించి అది మనం అంటే అని బయటికి అనాల్సిన అవసరం లేదు. మనసులో అనుకున్నా ఎవడికి చోటిచ్చినావు? ఎంత మంచి పనివాడివైనా, ఎంత మంచి ప్రసంగికుడివైనా, ఎంత మంచి పాటగాడివైనా, ఎంత మంచిగా వాయిద్యాలు వాయించేవాడివైనా, ఎంత మంచి సౌండ్ సిస్టమ్ పెట్టినా, ఎంత బాగా మీడియా తీసినా నీలో ఏముండకూడదు? అహంకారం. ఒకవేళ దేవునికి మంచి అందం ఇచ్చినాడా, ఆ అందాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. నీ టాలెంట్ ను బట్టి గర్వించొద్దు, ప్రసంగాన్ని బట్టి గర్వించొద్దు, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి గర్వించొద్దు, నువ్వు కట్టిన ఇల్లును బట్టి గర్వించొద్దు, నువ్వు తిరిగే కారును బట్టి గర్వించొద్దు. ప్రతిది కూడా దేవుడు నీకు ఇచ్చినదే. దీనులైన వారి మీద ఆయన కృప చూపుతాడట.